Hi everyone, welcome back to my channel. So here we are going to discuss the topic is pre-final exam 2024 to 25. సో 10th క్లాస్ సంబంధించిన ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి పేపర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ పేపర్ ప్యాటర్న్ మనం చూస్తే సో ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ ఇస్తాడు. 1 మార్క్, సో 12 మార్క్స్ అండి. 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఇస్తారు, 12 మార్క్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 2 జా 16 మార్క్స్. 8 2 జా 16 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సో హియర్ 32 మార్క్స్. 32 మార్క్స్. ఓకే, అండ్ నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తాడు. 5 8 జా 40 మార్క్స్. 40 మార్క్స్. సో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఓకే, ఈ 5 క్వశ్చన్స్ లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 5 8 జా 40 మార్క్స్. సో టోటల్ మార్క్స్ చూస్తే మనకి 100 మార్క్స్ కి పేపర్. 100 మార్క్స్ కి పేపర్. ఓకే, మొత్తం 4 సెక్షన్స్. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 సెక్షన్స్. ఓకే, సో ఈరోజు జరిగిన ప్రీ ఫైనల్ పేపర్ గురించి మనము ఈ 4 సెక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్స్. ఓకే, we will discuss that one. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి. ఓకే, హియర్ సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తాడు. 12 క్వశ్చన్స్ ఇస్తాడు, 12 మార్క్స్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 96 అండ్ 404. సో ఇక్కడ ఎలా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నుంచి ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాం ఈజీగా. సో ఫస్ట్ 96 కి ఫ్యాక్టరైజేషన్. సో 2 4s, 2 8s, 2 2s 4s, 2 12s, 2 6, 2 3s, 3 1s. Okay, and next here 404, 404, 2 2s 0 2. నెక్స్ట్ 2 table 2 1s 0 1. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 96 కి ఫ్యాక్టరైజేషన్ ఇయర్ 2 హౌ మెనీ టైమ్స్ ఇయర్ 5 టైమ్స్. 2 power 5 into 3 1 time 3 power 1. And next 404, 404 here 2 square into 101. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఎలా వస్తుందంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ చూస్తే ఇక్కడ మనకి 2 ఉంది. హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2 ఉంది. అండ్ లోయెస్ట్ పవర్స్, సో ఈ రెండింటిలో లోయెస్ట్ పవర్ ఇస్ 2. సో 2 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 4 is the HCF. Okay, and next question. Second question చూస్తే from the adjacent figure find AB అన్నాడు. Find AB. సో AB ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అడ్జసెంట్ ఫిగర్ ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
సో ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చారంటే ఏసీ ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, ఒక యాంగిల్ ఇచ్చాడు, మనకి ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి అకార్డింగ్ టు ది ఫార్ములా, సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దిస్ ఈస్ ఆపోజిట్ మీన్స్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ లో ఉంది, దిస్ ఈస్ ది ఆపోజిట్ సైడ్. సో ఇది హైపోటెన్యూస్, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉంది హైపోటెన్యూస్. సో దిస్ ఈస్ ది అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏబి బై ఏసీ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ మీన్స్ sin 30. Okay, so now take the sin 30. Sin 30 is equal to opposite side by hypotenuse. Opposite side by hypotenuse, that is AB by AC. So మనకి sin 30 వాల్యూ 1/2 is equal to AB మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది AB. సో AC 20 ఇచ్చాడు. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2AB is equal to 20. సో AB is equal to 2 ట్రాన్స్పోజ్ చేస్తే 20/2, 2 ones 2 tens, that is equal to 10 meters. సో AB వాల్యూ మనకి 10 meters వచ్చింది. ఓకే, సో దిస్ is second question. P of x is equal to x cube, then find the value of P of minus 1/2. సో P of x is equal to x cube అన్నాడు. సో ఇక్కడ P of x అంటే P of minus 1/2. సో minus 1/2 ని x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో minus 1/2 whole. సో minus 1 whole cube minus 1/2 cube means 8. This is our answer. So P of 1/2, P of minus 1/2 is equal to minus 1/8. సో ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే cos A is equal to 3/5, then find tan A. ట్రిగనామెట్రిక్ రేషియో క్వశ్చన్. సో ఇక్కడ cos A ఇచ్చాడు. cos A రేషియో అంటే డెఫినేషన్ ఏంటి అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి tan A ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకుంటే ట్రయాంగిల్ ABC. సో ఫస్ట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ B దగ్గర రైట్ యాంగిల్ తీసుకుంటే ఇది హైపోటెన్యూస్ అవుతుంది, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్. సో థీటా ఎక్కడ ఉంది, ఇక్కడ cos A అన్నారు. సో A ఇస్ ద థీటా అంటే ఇది ఆపోజిట్ సైడ్. ఓకే, ఇది అడ్జసెంట్ సైడ్. ఓకే, సో cos A అంటే అడ్జసెంట్ బై, సో దిస్ ఇస్ ద అడ్జసెంట్ సైడ్. ఓకే, అండ్ నెక్స్ట్ 5 is the hypotenuse. ఓకే, సో ఫైండ్ అవుట్ BC. సో మనకు ఆపోజిట్ సైడ్ కావాలి. ఓకే, బై యూజింగ్ పైథాగరస్ థీరం రెస్ట్ ఆఫ్ ది సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే బై పైథాగరస్ థీరం. సో hypotenuse square is equal to sum of the squares of two sides, that is AC square is equal to AB square plus BC square. So 5 square AB అంటే 3 square plus BC square. So 5 square is 25, 3 square 9 plus BC square. So BC square is equal to 25 minus 9, 9 transpose, that is 16. So BC is equal to root 16, that is equal to 4. So BC వచ్చేసరికి 4. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, tan A. సో tan A అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఆపోజిట్ is BC by A. So that is equal to BC is 4 by, so that is tan value. Okay, and next one, assertion and reason question. This one, 0 of polynomial is P of x is equal to 5x minus 10 is 2 అంటున్నాడు. సో దీని 0 వచ్చేసరికి 2 అంటున్నాడు. రీజన్ ఏమంటున్నాడంటే the 0 of the polynomial is ax plus b is minus b by a. సో మనకి ఇక్కడ ఇది జనరల్ గా 0 of the polynomial. సో లీనియర్ పాలినామిల్ యొక్క మనకి 0 minus b by a ఇది ఫార్ములా. ఓకేనా, సో 0 of the polynomial ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం,
ఇచ్చిన పాలినామిల్ని ఈక్వల్ టు 0 చేస్తాం. ఇప్పుడు మనము అబ్జర్వ్ చేస్తే అసెర్షన్ చూస్తే p of x is equal to 5x minus 10 అన్నారు. సో దాని 0 2 అని ఇచ్చేసాడు. సో ఇక్కడ మనము p of x equal to 0 చేస్తే 5x minus 10 is equal to 0, 5x is equal to 10, x equal to 10 by 5, 5 ones 5 twos. సో x is equal to, సో మనకు వాడు ఇచ్చిన రీజన్ అసెర్షన్ అనేది కరెక్ట్ అండ్ రీజన్ కూడా కరెక్ట్. సో ax plus b is equal to 0 తీసుకుంటే ax is equal to 0 of the polynomial means equal to 0. సో x is equal to minus b by. సో ఇక్కడ వచ్చిన 0 ఇది కూడా కరెక్ట్. సో మనకి బోత్ అసెర్షన్ అండ్ రీజన్ కరెక్ట్. రీజన్ is the correct explanation of assertion. Okay, and next one, sixth one, what is the probability of certain event? Certain event ఎగ్జాక్ట్ గా జరిగిన విషయాన్ని సర్టైన్ ఈవెంట్ ఆ షూర్ ఈవెంట్ ని ఒక ప్రాబిలిటీ వచ్చేసరికి 1. ప్రాబిలిటీ 1. సర్టైన్ ఈవెంట్ అన్నా షూర్ ఈవెంట్ అన్నా 1. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిమినెంట్ ఆఫ్ 3x² + 2x - 1 is equal to 0. సో డిస్క్రిమినెంట్ ఫార్ములా వచ్చేసరికి డిస్క్రిమినెంట్ డెల్టా is equal to b² - 4x. సో ఇక్కడ a is equal to means x² coefficient a is equal to 3, b is equal to 2, c is equal to -. సో ఈ డెల్టా డిస్క్రిమినెంట్ లో సబ్స్టిట్యూట్ చేస్తే b² - 4ac that is equal to b² is 2² minus 4 into a is 3, c is -1. So 2² 4 minus into minus plus 12 3 ja, sorry 4 3 ja 12, that is equal to 16. So delta is equal to discriminant to 16. Okay, and next one, statement question. Statement 1, statement 2. Statement 1, so ఇక్కడ true or false అని అడుగుతున్నాడు. Statement 1, if two triangles are similar అయితే then they corresponding sides are equal అన్నాడు. సిమిలర్ అంటే ఏంటి డెఫినేషన్ అంటే సేమ్ షేప్ ఉండాలి. సేమ్ షేప్ ఉంటే అవి సిమిలర్ ఫిగర్స్ అంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆడితో పాటు 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అంటున్నాడు అండ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అని చెప్తున్నాడు. సో అది స్టేట్మెంట్ ట్రూ నా ఫాల్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను 2 ఫిగర్స్ తీసుకుంటాను, 2 ట్రయాంగిల్ తీసుకుంటాను, ఒక పెద్ద ట్రయాంగిల్ ఒక చిన్న ట్రయాంగిల్. ఇవి రెండు కూడా సిమిలర్, సేమ్ షేప్. ఇక్కడ సైడ్స్ చూస్తే కరస్పాండింగ్ సైడ్స్ చూస్తే సో ఇక్కడ సైడ్ రెండు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో అప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్ 2 చూస్తే 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇక్కడ కూడా 2 ట్రయాంగిల్స్ ని మనం 2 ట్రయాంగిల్ తీసుకుందాం, ఇక్కడ కూడా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అంటున్నాడు. ఓకే, దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో స్టేట్మెంట్ 2 అనేది ట్రూ. ఓకే, స్టేట్మెంట్ ఏ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఇస్ ట్రూ. సో ఇక్కడ నెక్స్ట్ 9th క్వశ్చన్ చూస్తే గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాయమంటాడు. 2 వేరియబుల్స్ x y వచ్చే విధంగా మనకి ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో రాయమంటాడు. సో మన ఇష్టం ఏదైనా ఎలాగైనా రాసుకోవచ్చు. సో నేను 2x² 2x plus 3y minus 24 is equal to 0. So this is the linear equation 2 variable అంటే ax plus by plus c is equal to 0. ఈ ఫామ్ లో వచ్చే విధంగా మనం ఈక్వేషన్ x y టర్మ్ ఉండే విధంగా మనం, సో ఇది ఎగ్జాంపుల్ గా రాసాం. 2x plus 3y minus 24 is equal to 0. Okay, and next 10th question, how many tangents exist from external point to a circle అంటారు. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ మనం డ్రా చేయొచ్చు అంటారు. చూస్తే సో దిస్ ఇస్ ద సర్కిల్. సో ఎక్స్టర్నల్ పాయింట్ ని మనం p గా తీసుకుంటే హ్యావ్ టు డ్రా ఏ 2 tangents. ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు,
2 tangents. This is 1, 2 tangents ni రాదు. External point. And next, this is arithmetic progression question. సో ఇక్కడ ఒక ఏపీ సిరీస్ ఇచ్చాడు 2, 4, 6, 8 అన్నాడు. సో ఇక్కడ మనకి మ్యాచింగ్ చేయాలి. డి ఎంత డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ అని. సో ఇక్కడ ఈ కామన్ డిఫరెన్స్ లో ఫస్ట్ టర్మ్ a1 is equal to 2, a2 is equal to 4, a3 is equal to 6 and a4 is equal to 8. ఓకే, అయితే సో ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది? కామన్ డిఫరెన్స్ d is equal to సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ 4 మైనస్ ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ ఈక్వల్ టు. సో ఆప్షన్ ఏ ఫస్ట్ వన్కి. నెక్స్ట్ 3, థర్డ్ టర్మ్ ఏమవుతుంది? 6. నెక్స్ట్ a4 మైనస్ a2 అంటున్నాడు. a4 మైనస్ ఫోర్త్ టర్మ్ ఏంటి? 8 మైనస్ a2 అంటే సెకండ్ టర్మ్ 4, దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో దిస్ ఈజ్ ఓకే. సో మనం ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఏ సి, ఇది ఆప్షన్ కరెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ లో లాస్ట్ క్వశ్చన్ చూస్తే డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ ది కోన్ విత్ బేస్ రేడియస్ ఆర్ సెంటీమీటర్ అండ్ స్లాంట్ ఎల్ సెంటీమీటర్ అన్నాడు. రేడియస్ స్లాంట్ హైట్ ఇచ్చాడు. కోన్ అంటున్నాడు. సపోజ్ ఇప్పుడు మనం రఫ్ స్కెచ్ అన్నాడు కాబట్టి కోన్ షేప్, దిస్ ఈస్ ద కోన్ షేప్. ఓకే, సో దిస్ is the radius, this is the height. So this is the slant height, L centimeter, slant height. So this is the radius, R centimeter. Okay, so this is a rough sketch, 12th question. Okay, so these are the 1 mark questions.